హలో గైస్, ఈ వీడియోలో మనం నిఫ్టీ నెక్స్ట్ 50 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. కామెంట్ సెక్షన్లో కొంతమంది అడిగారన్నమాట, టాప్ నిఫ్టీ 50 కంపెనీస్ కాకుండా నిఫ్టీ నెక్స్ట్ 50 స్టాక్స్ అంటే 51 నుంచి 100 దగ్గర ఉన్న స్టాక్స్ గురించి చెప్పండి, అది కూడా ఫండమెంటల్స్ బాగుండి సో ఆల్ టైమ్ హై దగ్గర నుంచి కరెక్షన్లో దొరుకుతున్న క్వాలిటీ స్టాక్స్ గురించి చెప్పమని అడిగారన్నమాట. నిఫ్టీ నెక్స్ట్ 50లో ఆ 50 స్టాక్స్లో 10 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం, ఏవైతే మంచి కరెక్షన్లో దొరుకుతున్నాయి, మంచి క్వాలిటీ స్టాక్స్ అనమాట. సో అక్యూములేట్ చేసుకోండి. సో ఇటువంటి మార్కెట్ ఫాల్లో మనం ఆపర్చునిటీ కింద తీసుకొని స్లోగా అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేయదగ్గ స్టాక్స్ గైస్. వాటి గురించి వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి హాల్ గైస్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనమాట. డిఫెన్స్ సెక్టర్లో మార్కెట్ లీడర్ అని చెప్పొచ్చు, మోనోపోలీ స్టాక్ అని చెప్పొచ్చు. వీళ్ళ యొక్క ఆర్డర్ బుక్ చాలా బాగుంది, లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న స్టాక్ గైస్. సో ఫస్ట్ స్టాక్ హాల్ అనమాట. రీసెంట్ టైమ్స్లో 3000 లెవెల్స్కి వచ్చింది. ఆ టైంలో కూడా మనం లాంగ్ టర్మ్ వీడియోస్లో డిస్కస్ చేసాం. ఆల్మోస్ట్ 5500 అబౌట్ ట్రేడ్ అయ్యే స్టాక్ ఆల్మోస్ట్ 2500 పాయింట్స్ కరెక్షన్లో దొరుకుతుంది, అక్యూములేట్ చేసుకోమని చెప్పాం. అక్కడి నుంచి మార్కెట్లో రివర్సల్ రావడంతో ఈ పర్టికులర్ స్టాక్లో మంచి రివర్సల్ వచ్చింది. మళ్ళీ కూడా ఫాల్ అవ్వే ఛాన్స్ ఉంది. సో డిప్స్లో యాడ్ చేసుకోండి. ఎవ్రీ 500 పాయింట్స్ డిప్ అప్ టు 3000 లెవెల్స్ దాకా అక్యూములేట్ చేసుకోవచ్చు. మీరు కనుక 2-3 ఇయర్స్ బ్యాక్ మన వీడియోస్ చూస్తుంటే ఆల్మోస్ట్ ఈ స్టాక్ 1000 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్ 5000కి వెళ్ళింది. 5x దాకా కూడా మనకి 4x నుంచి 5x దాకా కూడా రిటర్న్స్ ఇచ్చింది. మళ్ళీ మంచి కరెక్షన్లో దొరుకుతుంది. సో డిప్స్లో యాడ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ వ్యూ మనకి ఈ పర్టికులర్ స్టాక్ 15,000 నుంచి 20,000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంత మంచి గ్రోత్ ఉన్న స్టాక్. ఆర్డర్ బుక్ కూడా చాలా బాగుంది. లాంగ్ టర్మ్ వ్యూ చాలా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట నిఫ్టీ నెక్స్ట్ 50 స్టాక్స్లో. సో మంచి కంపెనీ అనమాట. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట నిఫ్టీ నెక్స్ట్ 50 స్టాక్స్లో. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఎల్ఐసి గైస్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. స్టిల్ చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ అనమాట. స్టాక్ పీఈ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 11.32 ఉంది. రీసెంట్ టైమ్స్లో మనకి ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 2022 ఆ టైంలో ఐపీఓ లిస్ట్ అయింది. సో అక్కడి నుంచి మంచి కరెక్షన్లో దొరికింది. ఆల్మోస్ట్ 600 ఆ లెవెల్స్ దగ్గర నుంచి కూడా మళ్ళీ 1200 లెవెల్స్ దాకా వెళ్ళి మళ్ళీ మంచి కరెక్షన్లో దొరుకుతుంది గైస్. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక అక్యూములేట్ చేసుకోండి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకి అందరూ కూడా ఎల్ఐసి పాలసీస్ తీసుకున్నారు. వీళ్ళు ఇంకా చాలా కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి గ్రోత్ ఉన్న స్టాక్ అనమాట. సో ఖచ్చితంగా హోల్డ్ చేయగలిగితే కనుక ఇది కూడా మనకి బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీ గైస్. సో 700 నుంచి 750 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. అలాగే 600 కూడా చాలా స్ట్రాంగ్ సపోర్ట్, ఎందుకంటే చాలా టైమ్స్ ఇక్కడ టెస్ట్ చేసింది. రీసెంట్ టైమ్స్లో కూడా పడిన తర్వాత సో మంచి గ్రోత్ కనిపించింది అనమాట. సో అందువల్ల ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకుని ప్రజెంట్ అయితే కనుక కొంత సో ఫాల్ అనేది కనిపిస్తుంది, స్లైడ్ ఫాల్ అనేది అవుతుంది. సో ఈ డిప్స్లో మనం అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి సెకండ్ స్టాక్ అనమాట ఎల్ఐసి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి వరుణ్ బెవరేజెస్ గైస్. సో వరుణ్ బెవరేజెస్ కొంత హై వాల్యూషన్స్లో ట్రేడ్ అవుతుంది. బట్ ఆల్ టైమ్ హై దగ్గర నుంచి అయితే స్లైడ్ కరెక్ట్ అయింది. బట్ స్టిల్ కొంత హై వాల్యూషన్స్లో ట్రేడ్ అవుతుంది. స్టాక్ పీ అరౌండ్ 71 దాకా కూడా ఉందన్నమాట. సో సెక్టార్ కన్నా కూడా కొంత సో హెవీగా ట్రేడ్ అవుతుందన్నమాట. సో సాఫ్ట్ డ్రింక్స్ అవన్నీ తయారు చేస్తున్న అందరికీ తెలిసిందే. సో స్టాక్ పీ అరౌండ్ 50 ఉంటే కనుక, సెక్టార్ పీ అరౌండ్ 50 ఉంటే కనుక స్టాక్ పీ అరౌండ్ 71. సో స్టిల్ కొంత హై వాల్యూషన్స్లో ట్రేడ్ అవుతుంది. బట్ రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 400-420 రీజన్స్కి వచ్చింది. ఆ టైంలో కూడా మనం డిస్కస్ చేసాం సో ఈ పర్టికులర్ స్టాక్ గురించి కూడా. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక టిప్స్లో యాడ్ చేసుకొని 500 లెవెల్స్ అలాగే 400 నుంచి 420 అలా డిప్స్లో యాడ్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి పిడిలైట్ ఇండస్ట్రీస్ గైస్. రీసెంట్ టైమ్స్లో సో స్లైట్గా కరెక్షన్ మనకి కనిపించింది ఈ పర్టికులర్ స్టాక్లో. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ, యూనిక్ కంపెనీ. లాంగ్ టర్మ్ వ్యూ డైవర్సిఫైడ్ కెమికల్స్ తయారు చేస్తుంది, మనందరూ డైలీ యూజ్ చేస్తాం వీళ్ళ ప్రొడక్ట్స్. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ అనమాట. స్టాక్ అయితే కనుక ఖచ్చితంగా హైయర్ వాల్యూషన్స్లో ఉంది. సో హైయర్ వాల్యూషన్స్లో ఉందని చెప్పేసి ఈ పర్టికులర్ స్టాక్ పడినప్పుడు తీసుకుందాం అనుకుంటే కనుక ఈ పర్టికులర్ స్టాక్ ఎప్పుడు కూడా మీకు అంత హెవీ ఛాన్సెస్ ఇవ్వదు. స్లైడ్ కరెక్ట్ అవుతుంది, అక్కడి నుంచి హెవీగా ర్యాలీ ఇస్తుంది. ఈవెన్ 2015-2016 చూడండి, 600-700 రూపీస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 600 రూపీస్కి వచ్చింది. మళ్ళీ కూడా హెవీ ర్యాలీ కనిపించింది. అక్కడ 2019 ఆ టైంలో మనకి 1200 నుంచి 900కి వచ్చింది. మళ్ళీ కూడా హెవీ ర్యాలీ కనిపించింది. ఆ తర్వాత మార్కెట్ క్రాష్ 2020 ఆల్మోస్ట్ ఇది 1600-700 రూపీస్ స్టాక్ కాస్త 1250కి వచ్చింది. మళ్ళీ హెవీ ర్యాలీ కనిపించింది. ఇది హెవీగా మనకి పడదనమాట. సో ఇటువంటి స్టాక్స్ మనం ఏం చేయాలంటే కనుక స్లోగా అక్యూములేట్ చేసుకుని 1 or 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకుని మంచి క్వాంటిటీ హోల్డ్ చేయగలిగితే కనుక మంచి గ్రోత్ స్టాక్ గైస్. ఇటువంటి గ్రోత్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. సో రీసెంట్ టైమ్స్లో మార్కెట్ ఏవైతే బాగా ర్యాలీ ఇవ్వడం లాస్ట్ 4-5 ఇయర్స్లో ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ మీకు మంచిగా కనిపిస్తాయి అనమాట. బట్ ఇప్పుడు కూడా ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయగలిగితే కనుక ఈవెన్ మార్కెట్ క్రాష్లో కూడా ఇవి హెవీగా పడవు. అంతేకాకుండా మార్కెట్ వన్స్ రివర్సల్ వస్తే కనుక ఆల్
ఆల్ టైమ్ హైస్ బ్రేక్ అయ్యి కంటిన్యూస్గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉన్న స్టాక్స్ అనమాట. సో ఇటువంటి స్టాక్స్ అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఇది కూడా రీసెంట్ టైమ్స్లో చూడండి ఆల్మోస్ట్ 3,400 ఆ రీజన్స్కి వెళ్ళిన స్టాక్ మంచి కరెక్షన్లో దొరికింది. 2,600 లెవెల్స్కి వచ్చింది. మళ్ళీ కూడా మార్కెట్లో రివర్సల్ అనేది ఈ పర్టికులర్ స్టాక్ రివర్సల్ వచ్చింది. సో ఇటువంటి స్టాక్స్ మీరు ఏం చేస్తారంటే కనుక 1 or 2 డిప్స్, సో ఒక 300-400 పాయింట్స్ ఎవ్రీ ఫాల్లో మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. సో 2,500 లెవెల్స్ దగ్గర కూడా అక్యూములేట్ చేసుకోవచ్చు. 2,500-2,600 ఆ విధంగా అక్యూములేట్ చేసుకుని 1 or 2 డిప్స్ మ్యాక్సిమం పడితే 2,200 సపోర్ట్ ఉందన్నమాట. సో ఆ లెవెల్స్ దాకా కూడా ఈ పర్టికులర్ స్టాక్ మనకి పడే ఛాన్స్ ఉందన్నమాట. 2,200 అరౌండ్ రీజన్ చాలా టైమ్స్ సపోర్ట్ టెస్ట్ చేసింది. సో ఆ రీజన్ దాకా కూడా పడే ఛాన్స్ ఉంది. సో ఇలా 2-3 డిప్స్లో అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేయతే కనుక ఈ స్టాక్ కూడా మనకు లాంగ్ టర్మ్లో 8,000-10,000 లెవెల్స్ దాకా కూడా మనకి గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీస్ గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి పిఎఫ్సి గైస్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. రీసెంట్ టైమ్స్లో సో బాగా పెరిగి ప్రెజెంట్ మనకి కొంత కరెక్షన్లో దొరుకుతుంది. సో అంతేకాకుండా మనకి డివిడెండ్ కూడా ఈ పర్టికులర్ స్టాక్ ఇస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా చూడండి మార్కెట్ ర్యాలీ కాకముందు అయితే కనుక చాలా టైం ఇది మనకి సైడ్ వేస్ ట్రేడ్ అయిన స్టాక్, ఆల్మోస్ట్ 100 రూపీస్ బిలో ట్రేడ్ అయిన స్టాక్. అక్కడి నుంచి మంచి ర్యాలీ అనేది కనిపించింది అనమాట. సో డివిడెండ్స్ కూడా ఇస్తుంది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక కొంత క్వాంటిటీ అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు. రీసెంట్ టైమ్స్లో 550 లెవెల్స్ దాకా వెళ్ళి మార్కెట్ కరెక్షన్లో కంటిన్యూస్ పడుతుంది అనమాట. సో ఇటువంటి స్టాక్ మీరు ఏం చేస్తారంటే కనుక ఖచ్చితంగా డిప్స్లో యాడ్ చేసుకోండి. అప్ టు 300 లెవెల్స్ మ్యాక్సిమం పడితే 300 లెవెల్స్ దాకా కూడా పడే ఛాన్స్ అనమాట. మంచి డివిడెండ్ కూడా ఇస్తుంది. లాంగ్ టర్మ్ వ్యూ ఖచ్చితంగా హోల్డ్ చేయదగ్గ స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా పవర్ గైస్. సో టాటా పవర్ సో మనందరికీ తెలిసిందే లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి గ్రోత్ ఉన్న కంపెనీ. 8 to 10 years వ్యూ కనుక మీరు టాటా పవర్ చూస్తే కనుక పవర్ సెక్టర్ మన ఇండియాలో ఈవీ సెక్టర్ కనుక గ్రో అయితే కనుక టాటా పవర్ కంపెనీ టాప్ కంపెనీస్లో వన్ ఆఫ్ ద కంపెనీ అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి స్టాక్. చాలామందికి సో 1,000 ఒక 1,500 లేదా 3,000 4,000 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే స్మాల్ స్టాక్స్ చెప్పండి, స్మాల్ స్టాక్స్ అటువంటి వాళ్ళు సో ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకొని లాంగ్ టర్మ్ మంచి గ్రోత్ ఉండే ఛాన్స్ ఉన్న కంపెనీ గైస్. సో టాటా పవర్ అనమాట ఆల్మోస్ట్ రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 450-480 స్టాక్ మంచి కరెక్షన్లో దొరుకుతుంది. రీసెంట్ టైమ్స్లో కూడా మనం డిస్కస్ చేసాం. స్టాక్ పీఈ చూస్తే కనుక సో అరౌండ్ 30 ఉంది. సెక్టార్తో కంపేర్ చేస్తే స్టిల్ కొంత హై ప్రైస్ దగ్గర ఉంది. కరెక్షన్ వస్తే కనుక మ్యాక్సిమం ఈ పర్టికులర్ స్టాక్ ఎందుకంటే చాలా టైం బట్టి ఇది మనకి 340-350 రీజన్లోనే ట్రేడ్ అవుతుంది. మనం మల్టిపుల్ టైమ్స్ సో న్యూ ఛానల్లో కూడా మనం డిస్కస్ చేసాం. సో 340-350 రీజన్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఈవెన్ మనం హై లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు చెప్పుకున్నాం స్టాక్ కొంత పడే ఛాన్స్ ఉంది, అప్పుడే ఇన్వెస్ట్ చేయకండి, మంచి ఫాల్ వచ్చే ఛాన్స్ అని. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 1.5 year ఇదే రీజన్లో ట్రేడ్ అయిందనమాట. 400-450 రీజన్. ఎప్పుడైతే అది బ్రేక్ అయిందో మళ్ళీ కూడా ఈ రీజన్లో ట్రేడ్ అవుతుంది. 340-350 మ్యాక్సిమం కరెక్షన్ వస్తే కనుక 290-300 లెవెల్స్ దాకా కూడా ఈ పర్టికులర్ స్టాక్ పడే ఛాన్స్ అనమాట. ఇక్కడికి వస్తే కనుక స్టాక్ పీ అరౌండ్ 26-25 ఆ రీజన్స్ వచ్చే ఛాన్స్ అనమాట. మంచి వాల్యుయేషన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. 1 or 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు అనమాట లాంగ్ టర్మ్ వ్యూ. సో ఇది మనకి టాటా పవర్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ గైస్. సో ఇది కూడా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. సో పవర్ జనరేషన్ యూటిలిటీస్ ఇది కూడా సేమ్ కంపెనీ అనమాట. సో ఇది కూడా స్టాక్ సెక్టార్ పీతో కంపేర్ చేస్తే కనుక స్టిల్ కొంత హై వాల్యూషన్స్లో ఉంది. బట్ గ్రోత్ స్టాక్ అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీ. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి గ్రోత్ ఉండే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. సో ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 800 లెవెల్ దగ్గర నుంచి 500 ఆల్మోస్ట్ 300 పాయింట్స్ కరెక్షన్ అనేది కనిపిస్తుంది. స్టిల్ స్టాక్ పీఈ కొంత హై వాల్యూషన్స్ దగ్గర ఉంది కాబట్టి ఫర్దర్గా కూడా పనిచేయండి. 400-420 ఈ రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. రీసెంట్ టైమ్స్లో ఈ రీజన్ బ్రేక్ అయిన తర్వాత స్టాక్లో ఆల్మోస్ట్ సో 100% ర్యాలీ అనేది కనిపించింది అనమాట. అందువల్ల ఒకవేళ పడితే కనుక మ్యాక్సిమం 400-420-430 రీజన్స్కి పడే ఛాన్స్. రీసెంట్ టైమ్స్ మార్కెట్ ఫాల్లో ఈ పర్టికులర్ స్టాక్ ఈ రీజన్కి వచ్చిందనమాట. సో ఈ రీజన్స్ చాలా స్ట్రాంగ్ రీజన్, ఇక్కడ అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఫర్దర్గా పడితే కనుక 350 లెవెల్ దగ్గర యావరేజ్ చేసుకుని ప్రజెంట్ ఫాలో అవుతుంది. ఫాలో అవనండి ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి డాబర్ ఇండియా గైస్. లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా అంత బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. బట్ ఏదైతే నిఫ్టీ నెక్స్ట్ 50 కంపెనీస్లో చాలా మంచి కంపెనీ అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ గ్రోత్ స్టాక్. అలాగే ఒకవేళ పోర్ట్ఫోలియోలో అన్నీ కూడా కొంత సో గ్రోత్ స్టాక్సే కాకుండా కొన్ని ఎఫ్ఎంసీజీ స్టాక్స్ 1 or 2 స్టాక్స్ అక్యూములేట్ చేసుకోవడం కూడా చాలా మంచిది అనమాట. ఎందుకంటే మార్కెట్స్ పడితే కనుక హెవీ ఫాల్స్ అవ్వకుండా ఈ పర్టికులర్ స్టాక్స్ కనిపిస్తాయి. సో కాపాడుతాయి అనమాట. సో డాబర్ ఇండియా సో మంచి కంపెనీ. సో లాంగ్ టర్మ్ వ్యూ ఎఫ్ఎంసీజీ సెక్టర్కి సంబంధించింది. సో సెక్టర్ పీతో కంపేర్ చేస్తే స్టిల్ స్టాక్ కనుక కొంత పీ రేషియో తక్కువ ఉంది. రీసెంట్ టైమ్స్లో కొంత హెవీగా ఫాల్ అవుతుంది ఆల్మోస్ట్ 650. సో ఈ పర్టికులర్ స్టాక్ అయితే కనుక స్వింగ్ ట్రేడింగ్కి ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ మనం డిస్కస్ అనేది చేసాం. ఒక 1 or 2 months 3 months హోల్డింగ్ కోసమైనా సరే
సరే ఈ పర్టికులర్ స్టాక్ 100 నుంచి 150 పాయింట్స్ అక్యుములేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో ప్రీవియస్ మార్కెట్ క్రాష్ కాకముందు ఆల్మోస్ట్ 400-450 రీజన్స్లో ట్రేడ్ అయ్యే స్టాక్ అనమాట. ప్రజెంట్ కూడా అదే రీజన్లో మనకి ట్రేడ్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఫాల్ కనిపిస్తుంది. సో 400-450 ఇలా డిప్స్లో అక్యుములేట్ చేసుకొని మంచి వాల్యుయేషన్స్ దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది. స్టాక్ మంచి కరెక్షన్లో కూడా అవుతుంది. ఆల్మోస్ట్ 650 స్టాక్ 450 అరౌండ్గా దొరుకుతుంది అనమాట. 200 పాయింట్స్ డాబర్ లాంటి షేర్ దొరుకుతుందంటే ఖచ్చితంగా మనం అక్యుములేట్ చేసుకోదగ్గ స్టాక్. సో ఇది మనకి డాబర్ ఇండియా. హెవీ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఎప్పుడు కూడా స్లోగా మూవ్ అవుతాయి. సో పోర్ట్ఫోలియోని కాపాడుతాయి అనమాట. మార్కెట్ క్రాషెస్లో మనకి పోర్ట్ఫోలియోలో కాపాడే ఏవైనా స్టాక్స్ ఉన్నాయి అంటే కనుక ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అనమాట. ఎందుకంటే ఇవి హెవీ కరెక్ట్ అవ్వవు, మన పోర్ట్ఫోలియో బాగా నెగిటివ్లోకి వెళ్ళకుండా కాపాడుతాయి గైస్. అలాగే నెక్స్ట్ 50 స్టాక్స్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఐఆర్ఎఫ్సి గైస్. ఐఆర్ఎఫ్సి కూడా రైల్వే సెక్టర్ స్టాక్స్లో వన్ ఆఫ్ ద స్టాక్. లాంగ్ టర్మ్ వ్యూ మంచి కంపెనీ, మంచి కరెక్షన్లో దొరుకుతుంది. ఆల్ టైమ్ హై దగ్గర నుంచి హెవీగా కరెక్షన్లో దొరుకుతుంది. సో ఇక్కడి నుంచి మనం 1-2 ట్రిప్స్లో అక్యుములేట్ చేసుకోగలిగితే కనుక లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. రీసెంట్ టైమ్స్లో ఇది మనకి 24-30 రూపీస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 225 అవర్స్ దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి కంటిన్యూస్ కరెక్షన్. రైల్వే సెక్టర్ స్టాక్స్ ఎప్పుడైతే బూమ్ అయ్యో కంటిన్యూస్ ర్యాలీ ఇచ్చాయన్నమాట. ఆ తర్వాత మంచి కరెక్షన్లో దొరుకుతున్నాయి. ఒకవేళ పడితే మ్యాక్సిమం ఈ పర్టికులర్ స్టాక్ సో 90 నుంచి 100 లెవెల్స్ దాకా కూడా ఈ పర్టికులర్ స్టాక్ పడే ఛాన్స్. ఒకవేళ మార్కెట్స్ ఇక్కడి నుంచి ఏమైనా కరెక్షన్ అయితే కనుక 1-2 డిప్స్లో అక్యుములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హ్యావెల్స్ ఇండియా గైస్. సో ఇది కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. రీసెంట్ టైమ్స్లో మంచి కరెక్షన్లో దొరుకుతున్న స్టాక్ అనమాట. సో ఆల్ టైమ్ హై దగ్గర నుంచి మంచిగా కరెక్ట్ అయింది. సో మంచి లెవెల్స్ దగ్గర కూడా దొరుకుతుంది. స్టాక్ పిఈ అయితే కనుక సెక్టర్తో కంపేర్ చేస్తే కనుక సో ఖచ్చితంగా హై ఉందన్నమాట. బట్ లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి గ్రోత్ ఉండే ఛాన్స్ ఉండే కంపెనీ. రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 2100 లెవెల్స్ దగ్గర దొరికే స్టాక్ ఆల్మోస్ట్ 600 పాయింట్స్ డౌన్లో మనకి పర్టికులర్ స్టాక్ దొరుకుతుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ఆ ఫ్యూ ఇయర్స్ 2022-23 మార్కెట్ బుల్ రన్లో ఉన్న ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 1250 నుంచి సో 1400-1500 లెవెల్స్ దగ్గర మాత్రమే ట్రేడ్ అయ్యే స్టాక్. ఎప్పుడైతే అది బ్రేక్ ఉందో మంచి ర్యాలీ కనిపించింది. మళ్ళీ మంచిగా ఆ లెవెల్స్కి వచ్చి అక్కడి నుంచి మంచి స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తుంది గైస్. 1400 నుంచి 1500 రీజన్లో అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే 1100 నుంచి 1200 కూడా చాలా స్ట్రాంగ్ రీజన్. సో 2 డిప్స్లో అక్యుములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి హ్యావెల్స్ ఇండియా గురించి అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఇన్ఫోఎడ్జ్. నిఫ్టీ నెక్స్ట్ 50 స్టాక్స్లో ఇన్ఫోఎడ్జ్ లేదా Naukri.com అంటాం. సో ఇది కూడా ఫండమెంటల్స్ చాలా బాగుంది కంపెనీ. కొంత హై వాల్యుయేషన్స్లో ఉంది స్టాక్. బట్ ఆల్మోస్ట్ 9000 లెవెల్ దగ్గర నుంచి కూడా ఈ పర్టికులర్ స్టాక్ మంచి కరెక్షన్లో దొరుకుతుంది గైస్. స్టాక్ పిఈ అయితే కనుక మీరు అబ్జర్వ్ చేయండి చాలా హై గ్రోత్ స్టాక్. బట్ ఈ కంపెనీ ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. లాంగ్ టర్మ్ వ్యూ చాలా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీ. రీసెంట్ టైమ్స్లో మంచి కరెక్షన్లో కూడా దొరుకుతుంది గైస్. ఆల్మోస్ట్ 9000 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. 2023-24 ఆ టైంలో 3000 నుంచి 4000 ట్రేడ్ అయ్యే స్టాక్ ఆల్మోస్ట్ 9000కి వెళ్ళింది. మంచి కరెక్షన్లో దొరుకుతుంది. ఒకవేళ మీ దగ్గర కొంత మంచి క్యాష్ ఉంది అక్యుములేట్ చేసుకుందాం అనుకుంటే కనుక అక్యుములేట్ చేసుకోవచ్చు. బట్ డిప్స్లో యాడ్ చేసుకోండి. అప్ టు 4000 ఎవ్రీ 1000 పాయింట్స్ డౌన్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి నౌకరీ గురించి అనమాట. సో ఇవన్నమాట నిఫ్టీ నెక్స్ట్ 50లో టాప్ క్వాలిటీ స్టాక్స్ అనమాట. ఇంకొన్ని స్టాక్స్ లైక్ సిమెంట్స్ కానివ్వండి, బాచ్ కానివ్వండి, సో చాలా కంపెనీస్ ఉన్నాయి. బట్ అవి ఇంకా హెవీ కంపెనీస్ అనమాట. లైక్ 30,000 22,000 ఆ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్స్. దానికంటే బెటర్ కంపెనీస్ మనం సో అంత హై అమౌంట్స్ మనం పెట్టలేం కాబట్టి సో దానికంటే బెటర్ కంపెనీస్ మనం డిస్కస్ చేసాం. ఫస్ట్ వన్ హాల్ గురించి చెప్పుకున్నాం. సెకండ్ వన్ ఎల్ఐసి, థర్డ్ వన్ వరుణ్ బెవరేజెస్, ఫోర్త్ వన్ పిడ్లైట్ ఇండస్ట్రీస్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి పిఎఫ్సి, సో సిక్స్త్ వన్ వచ్చేసరికి టాటా పవర్, సెవెంత్ వన్ వచ్చేసరికి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, ఎయిత్ వన్ వచ్చేసరికి డాబర్ ఇండియా, నైన్త్ వన్ వచ్చేసరికి మనకి సో ఐఆర్ఎఫ్సి, 10th వన్ హ్యావెల్స్, అలాగే ఎక్స్ట్రా Naukri.com. ఒకవేళ మీ దగ్గర మంచి హెవీ క్వాంటిటీ ఉంటే కనుక సో ఈ పర్టికులర్ స్టాక్లో కూడా మనం అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో అలాగే ఇప్పుడు దాకా మీరు టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోతే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే స్టాక్స్ మీద అడగొచ్చు గైస్. అలాగే మీరు మన ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈక్విటీ కానీ ఆప్షన్స్ కానీ కావాలనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. సో ఇది మాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.